సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రణవి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపు నుంచి ఈ చిన్న అవేర్నెస్ వీడియో. మనందరికీ కూడా తెలిసిన విషయమే అయినా కూడా దీన్ని ఎవ్వరూ మాట్లాడుకోవడానికి ఎక్కడ చర్చించడానికి ఇష్టపడరు. ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతకమైన అలాగే ఒక రహస్యమైన వ్యాధిగా అందరి మనసులో నిలిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు ఈ వ్యాధి ఎంతో మంది జీవితాలను నాశనం చేసినా ఎవ్వరూ కూడా దీని గురించి పట్టించుకోవటానికి అలాగే దీని గురించి చర్చించడానికి ఇష్టపడరు. దానికి కారణం ఏంటంటే ఇది సంక్రమించే ఒక మార్గం. సురక్షితం కాని లైంగిక చర్యల ద్వారా మాత్రమే ఇది సంక్రమిస్తుందని అందరి మనసులో ఒక అపోహ ఎప్పటి నుంచో ఉండిపోయింది. కానీ దీన్ని సంక్రమించే మార్గాలు చాలా రకాలున్నాయి. అవి తెలుసుకోకపోవడం వలన అలాగే రోగికి మద్దతు ఇవ్వకపోవడం వలన మన చేతులారా మనమే ఆరోగ్యాన్ని అలాగే వారి యొక్క మనశ్శాంతిని హరింపచేసిన వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే కనుక అపరిశుభ్రమైన సిరంజులు అలాగే హాస్పిటల్లో వాడేటటువంటి వస్తువులు, స్క్రీనింగ్ చేయనటువంటి రక్త మార్పిడి, తల్లి నుండి బిడ్డకి సంక్రమించడం, ఇటువంటి కొన్ని కారణాలు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి సంక్రమించేటందుకు ఉపయోగపడుతున్నాయి. దీని గురించి అందరికీ తెలుసు, కానీ మాట్లాడడానికి ఎవరు ముందుకు రారు. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచ దినోత్సవ ఎయిడ్స్ ఈ రోజును మాత్రం గుర్తుంచుకొని నినాదాలు, స్లోగన్లు అలాగే బ్యాడ్జులు ధరించటం, అక్కడక్కడ కొన్ని బ్యానర్లు కట్టి అందరికీ అపోహలు క్లియర్ చేయాలని చూడడం చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో ఎప్పుడూ కూడా అందరి మనసులో ఎప్పుడు అవేర్నెస్తో ఉండవలసిన ఒక అంశం. కానీ సంవత్సరానికి ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు, మనతో పాటు మన సమాజంలో బ్రతికేటటువంటి ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కూడా మనం ఎంతో సానుకూల దృక్పథంతో ఆదరించాల్సి ఉంది. వారి మనసులో ఉన్నటువంటి భయాలని తొలగించాల్సిన బాధ్యత కూడా మనదే. వారు చక్కని ఆరోగ్య అలవాట్లను అలవాటు చేసుకోవడం ద్వారా ఇప్పుడు వస్తున్న ఆర్ట్ అనే చికిత్స ద్వారా వారు యాంటీవైరస్ని వారు శరీరంలో ఇంజెక్ట్ చేయడం ద్వారా వైరస్ నియంత్రణని మనం అదుపు చేయొచ్చు. పూర్తిగా వైరస్ని చంపే ప్రయత్నం కూడా చేయొచ్చు. దీని ద్వారా ఇతరులకి సంక్రమించడం అనేది జరగదు. కాబట్టి ఇటువంటి చర్యల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ని ఈ సమాజం నుండి రూపుమాపే ప్రయత్నం అయితే అందరూ కూడా తప్పకుండా చేయొచ్చు. ఇటువంటి వాటిని అలాగే ఇటువంటి అజ్ఞానంతో కూడిన మూఢనమ్మకాలను నమ్మకుండా ఒకే ప్లేట్లో భోజనం చేయడం, ఒకే గ్లాసులో నీళ్లు తాగడం, కలిసి కూర్చోవడం ద్వారానో లేకపోతే కౌగిలించుకోవడం ద్వారానో చేతులు కలపడం ద్వారానో హెచ్ఐవి ఎయిడ్స్ అయితే ఎవరికీ రాదు. అందరూ అలాగే అనుకుంటూ ఆ వ్యాధి వచ్చిన వారిని మాత్రం చాలా దూరంగా అంటరాని వారిలా చూడడం ద్వారా వారు మానసికంగా కృంగిపోతారు. వారు చేసే పనిలో మంచి ఏకాగ్రత పెట్టలేక వారికి ఉన్నటువంటి రోగనిరోధక శక్తి ఇంకా క్షీణించిపోయి ముందుగానే వారికి ఎంతైతే ఆయుక్షీణం అయితే జరుగుతుందో దానికి మనమే చేతులారా కారణమవుతూ ఉంటాం. మన కుటుంబంలోనే కావచ్చు, మన సమాజంలో మన చుట్టుపక్కల కావచ్చు. ఇటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మనం సపోర్ట్నివ్వాలి, అలాగే అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అలాగే ఎవరికి వారు తమ సొంత జాగ్రత్తలను పాటిస్తూ ఉండాలి. కేవలం లైంగిక చర్యల ద్వారా మాత్రమే ఎయిడ్స్ రాదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. అపరిశుభ్రంగా ఉండేటటువంటి హాస్పిటల్ వాతావరణాల్లో సూదులు, సిరంజులు వాడినవే మళ్ళీ వాడటం, రక్త మార్పిడి ఇటువంటి వాటి వల్ల కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటివి జరిగేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి రోగాల బారిన పడకుండా ఉంటాం. ఈ వ్యాధిని మనం సమాజం నుండి పారద్రోలడానికి మనవంతు బాధ్యత చేసిన వారం అవుతాం. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన కోసం మా ఛానల్ తరపు నుంచి ఈ యొక్క చిన్న అవేర్నెస్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.